వేదః శివః శివో వేదః వేదాధ్యాయీ సదాశివః తేషమేవ సర్వప్రయత్నేన వేదమేవ సదా పఠేత్. అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య భగవత్పాదాచార్యుల వారికి, అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులకి, అనంత శ్రీ విభూషితులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి చరణులకి సాష్టాంగ ప్రణామాలని సమర్పిస్తూ ఒక విశేషాన్ని అందరితోటి పంచుకుందాము అని మీ అందరి ముందరికి వస్తున్నాను. సద్గురు కృప ఘనపారాయణ సమితి అని ఒక సంస్థని స్థాపించటం, ఆ సంస్థ ద్వారా విశేషంగా మనందరికీ తెలుసు, ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ శంకర భగవత్పాదాచార్యుల వారు యజుర్వేద పీఠంగా పెట్టారు అని. యజుర్వేదం అనగానే మనకి శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదంగా చెప్పుకుంటూ ఉంటాం. కృష్ణ యజుర్వేదానికి చక్కటి ప్రాబల్యం ఉంది, బలం ఉంది, అన్ని రకాలైనటువంటి విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ కాలాంతరంలో శుక్ల యజుర్వేదము చాలా ఎదురు దెబ్బల్ని తీసుకోవడం జరిగింది. దాని నుంచి బయటికి తేవడం కోసం ఈ సంస్థ చాలా విశేషమైనటువంటి కృషి చేస్తుంది. ఈ సద్గురు కృప ఘన పారాయణ సమితి ధర్మాన్ని ఎలా తీసుకొని వెళ్ళాలి, ఈ యజుర్వేదాన్ని ప్రత్యేకంగా యజుర్వేద ఘనని జనంలోకి ఎలా తీసుకొని వెళ్ళాలి అనే ప్రయత్నంలో భాగంగా రేపు జూలై 19వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు దాకా, అంటే శనివారం తోటి ఇది ముగుస్తుంది. పెరిగితే ఒకరోజు 13కు కూడా పెరగచ్చు, అది ముందే తెలియపరచబడుతుంది. కానీ విశేషంగా ఈ శుక్ల యజుర్వేద ఘనని మొత్తాన్ని ప్రతినిత్యం అక్కడ కూర్చొని పఠనం చేయటం, దీన్ని ప్రధానంగా తీసుకున్నారు అనిరుద్ధ కులకర్ణి. అలాగే మొత్తం భారతదేశంలో ఉండే ప్రముఖమైన శుక్ల యజుర్వేద పండితులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాబోతున్నారు. ఇది ఒక్క శుక్ల యజుర్వేదం వాళ్లే పాల్గొనాలా అండి అంటే కాదు. వేదము, నాకు వేదానికి సంబంధించిన వాణ్ణి నేను అని ఎవరెవరు అనుకుంటారో వాళ్ళది ఋగ్వేదమైన, అది సామవేదమైన, లేదండి అథర్వశాఖీయులమండి అయినా పర్వాలేదు. అందరము మన ధర్మం ఇది, మన వేదాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి అందులో భాగంగా అందరము కూడా పాల్గొనవచ్చు. ఈ కార్యస్థలి ఎక్కడో పెద్ద దూరము, కష్టపడాల్సిన పని లేకుండా కాచిగూడ ప్రాంతములో మనకి విశేషముగా తుల్జా భవన్, ఏదైతే మన వీర శివాజీ వారికి ఏ తల్లి అయితే ఖడ్గం ఇచ్చిందో ఆ తుల్జా భవానీ అమ్మవారు, ఆ తుల్జా భవానీ పేరు మీదుగా వచ్చినటువంటి ఈ సంస్థానమే మళ్ళీ ధర్మాన్ని కాపాడాలి. కాబట్టి కాచిగూడ అందరికీ కూడా, ఎక్కడో సికింద్రాబాద్ నుంచి లేదు కాచిగూడలో రైలు దిగాలనుకున్నా, లేదు ఎక్కడైనా బస్సులో నుంచి రావాలన్నా అన్నిటికీ తేలికైనటువంటి జంక్షన్. కాబట్టి ఆ ప్రదేశంలో నిర్వహించటమైంది. ప్రధానంగా మనందరికీ పరిచయం, ఎప్పుడు మనం చిలుకూరు వెళ్ళినా అక్కడ వెంకటేశ్వర స్వామిని నమస్కారం చేసుకుంటాం. అక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి బ్రాహ్మణోత్తములకు నమస్కారం చేస్తాం. అక్కడి నుంచి కొంచెం పక్కగా వచ్చి ఆ శివయ్యని ఆ తపోక్షేత్రంలో ఒక్కసారి చూసి పులకాంకితులం అవుతూ ఉంటాం. ఆ పులకాంకితులమయ్యే సమయంలో అక్కడే మనందరికీ ఎప్పుడూ ధర్మం చెబుతూ, పరమేశ్వరుడి యొక్క మహత్తుని తెలియపరుస్తూ, వైదిక ధర్మ పరిరక్షణ కంకణంగా కట్టుకొనున్నటువంటి శ్రీ రామదాసి సురేష్ శర్మ గారు అక్కడే ఎప్పుడు బోధ చేస్తారు. వారు ప్రధానంగా నన్ను వచ్చి, అయ్యా మరి ఈ కార్యక్రమం జరుగుతోంది ఏమిటి, మీరు 2 మాటలు అందరికీ అర్థమయ్యేట్టుగా మీరు కూడా చెప్పాలి అని అడిగితే, సాధారణంగా మా బోటి వాళ్ళం ఎవరం కూడా వారి మాట తీసేయలేదు. కాబట్టి వెంటనే అంగీకరించి నేను తప్పకుండా చెప్తానండి అని చెప్పి ఆరంభం చేయటం జరిగింది. ఇది ఒక్క ఏదో బ్రాహ్మణులు వేదమే కాదు, వేద ధర్మానికి సంబంధించిన ఆచారాలు ఏ ఇళ్లలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా వినొచ్చు. అందరూ విని తరించాలి అని చేస్తున్నటువంటి చాలా గొప్ప కార్యక్రమం ఇది.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కాచిగూడలో ఉన్న తుల్జా భవన్కి ఈ కాలమునందు రండి. ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఎప్పుడు లోభత్వం చూపించకూడదు. ఒక రూపాయి ధర్మ కార్యక్రమం జరుగుతుంది అంటే తీసిచ్చేటటువంటి దాతని మించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఆర్థికంగా, పారమార్థికంగా, శారీరకంగా ఏ విధంగా సహాయం చేయాలనుకున్నా, లేదు కేవలం వచ్చి విన్నా సరిపోతుంది, అది కూడా సహాయంతో. ఎవరైతే ఈ మంచి కార్యక్రమం జరుగుతోంది అని ఆ ప్రమోదాన్ని వ్యక్తం చేసిన, ఇలా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని నేను ఎక్కడో రాజమండ్రిలో ఉంటా అండి, లేదు నేను ఎక్కడో వైజాగ్లో ఉంటాను, గుంటూరులో ఉంటాను, ఆదిలాబాద్లో ఉంటాను, రాలేను అనుకుంటేవాళ్ళు ఆన్లైన్లలో అయినా సరే ఎప్పటికప్పుడు ఈ వీడియోలు వస్తూ ఉంటే అందరికీ ప్రచారం చేసి ఈ మన వేద ధర్మాన్ని సాధ్యమైనంత మటుకు మనం వ్యాప్తి చేసుకోవాల్సిన కాలం ఇది. కాబట్టి అందరం ఒకటవుదాం, ఈ ధర్మ పరిరక్షణలో భాగస్వాములం అవుదాం. జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞాన్ని దిగ్విజయం చేసి ఒక్కసారి ఆ వైదిక ధర్మాన్ని ఇలా తీసుకొస్తే వేదమాత అయినటువంటి గాయత్రి పులకాంకితమై మనకు అవసరమైన ఈప్సితాలన్నిటినీ కూడా తీరుస్తుంది. దీంట్లో ఏ అనుమానం అక్కర్లేదు అని చెబుతూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. అందరం పాల్గొందాం. స్వస్తి. అందరికీ జై శ్రీరామ్ అండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మనం బంగారాయ శర్మ గారిని అనేక ధార్మిక కార్యక్రమాల్లో చూస్తుంటాం. వారిని చూసినంత మాత్రాన్నే ఒక శక్తి మనలో కూడా ఆవాహన చేసినట్టుగా ఆ యొక్క పరిస్థితి కలుగుతుంది మనకి. అద్భుతం. ఈరోజు వారితో మేము సంభాషించడం విశేషం ఏంటంటే, శోభకృతనామ సంవత్సర అధిక శ్రావణ విధియ నుండి, అంటే జూలై 19వ తేదీ, అధిక శ్రావణ బహుళ పక్షంలో ఏకాదశి వరకు, అంటే ఆగస్టు 12వ తేదీ వరకు గిరీష్ కులకర్ణి, చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయ వేద పండితుని యొక్క కుమారుడు చిరంజీవ అనిరుద్ధ కులకర్ణి శుక్లయజుర్వేద ఘన పారాయణం చేయడం జరుగుతోంది. చాలా అద్భుతమైన విషయం ఇది. దీనికి మీరు ముందు మాట చెప్పాలని విజ్ఞప్తి చేస్తే ఎంతో అద్భుతంగా స్పందించి ఆ విషయంలో పరిపూర్ణ సహకారానికి చక్కటి ఆశ్వాసన ఇచ్చారు. ఆ భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా వారిపైన, అలాగే ఈ యొక్క వేద కార్యక్రమంతో పాటు ఎవరెవరైతే ధార్మికంగా సహకరిస్తుంటారో మనస వాచ కర్మేణ, వాళ్ళందరికీ కూడా పరిపూర్ణమైన మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్.